భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ దాయాది దేశానికి భారీ షాక్ తగిలింది. పాక్ పై వరుసగా దాడులకు దిగుతోంది బలూచిస్తాన్. 100కి పైగా గ్యాస్ బావులు ఉన్న దేరా బుగ్గల్లోని పాకిస్తాన్ గ్యాస్ క్షేత్రాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. దీనికి సంబంధించి మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాదు ఉగ్రవాద పాకిస్తాన్ పతనం దగ్గర పడిందని వార్నింగ్ ఇచ్చింది BLA. అంతేకాదు పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేందుకు తమకు పలు దేశాల సాయం కావాలని కోరారు బలూచిస్తాన్ ఆర్మీ. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. భారత్ సంబంధించిన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా ఒక రకంగా న్యూట్రలైజ్ అయిపోతే అంటే సమన్వయంగా శాంతియుత పరిస్థితి ఏర్పడుతున్న వేళ పాకిస్తాన్ కు మరొక ముప్పు బలూచిస్తాన్ నుంచి ఉన్నట్టు తెలుస్తా ఉంది. బలూచిస్తాన్ గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ టార్గెట్ గా అనేక దాడులకు దిగబడుతోంది. తమను ఖచ్చితంగా స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలనే ఒక ఆందోళనతో ఒక డిమాండ్ తో దశాబ్ద కాలంగా ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఆందోళన దిగుతా ఉంది, డిమాండ్ చేస్తా ఉంది, ఒక ఉద్యమం కొనసాగిస్తా ఉంది. ఇలాంటి క్రమంలో ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా ఒక అటాక్ కు పాల్పడుతోంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు లేదా ఆర్మీని టార్గెట్ చేసుకొని టార్గెట్ గా దాడులకు దిగుతూ మొత్తంగా పాకిస్తాన్ లో ఒక అల్లకల్లలో సృష్టిందని చెప్పవచ్చు. మాకు ఖచ్చితంగా ప్రత్యేక దేశం ఏర్పాటు కావాల్సిందే, స్వతంత్ర దేశంగా ఉంటాము, ఆవిర్భవిస్తామంటూ చెప్పేసి కూడా ఆ డిమాండ్ తోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. సో ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి బలూచిస్తాన్ ఏకకాలంలో పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేస్తూ తీవ్ర దాడులకు దిగింది. దాదాపు వందలాది మందికి సంబంధించినటువంటి పాక్ సైనికులను హతమార్చింది LED బాంబులతో. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ సంబంధించిన ప్రధాన నగరాన్ని స్వాధీనం చేసుకుంది, వశపరుచుకుంది. అదే సందర్భంలో అక్కడ బలూచిస్తాన్ జెండాలు ఎగురవేసింది, కాశ్మీర్ జెండాలను కూడా తీసేసింది. సో ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లతో పాటు మొత్తంగా కూడా బలూచిస్తాన్ ఏరియాలో తన హస్తగతం చేసుకునేందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఆ రకంగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ కనబడితే చాలు విడుచుకుపడుతున్నారు. సో ఇది ఇలా ఉండగానే పాకిస్తాన్ కు మరొక షాక్ న్యూస్ కలిగేలా చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరొక పాకిస్తాన్ సంబంధించినటువంటి ధేరా బుగ్డీలోని సంబంధించినటువంటి 100 గ్యాస్ బావుల పైన ఏకకాలంలో దాడి దిగింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి గ్యాస్ క్షేత్రాలపైన ఆర్మీ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి దిగింది. దీంతో అవి అక్కడ పెద్ద విధ్వంసం సృష్టించినట్టు అయింది. ఇవంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బలూచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ సోషల్ మీడియా కూడా ప్రకటిస్తుంది, పాకిస్తాన్ పై మేము ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాం, విజయం సాధించాము, ఇప్పటికే బలూచిస్తాన్ మేము స్వాధీనం చేసుకున్నాము, ఇక్కడ మాదే, ఇక మేమే స్వతంత్ర దేశంగా ఆవిర్భవించామని చెప్పేసి కూడా ఒక అడుగు ముందుకేసి ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరింత దూకుడుగా వెళ్తా ఉంది. పాకిస్తాన్ పతనమే మా యొక్క ఉద్దేశము. ఇన్ని రోజులు దశాబ్దాల కాలంగా మా యొక్క ఆర్థిక వనరులను కొల్లగట్టి మమ్మల్ని బానిసలుగా చూసి మాకు న్యాయం చేయాల్సిన సందర్భంలో మేము ప్రశ్నించినప్పుడల్లా మమ్మల్ని బానిసలాగా జైల్లో పెట్టి మాపై అనేక దుర్మార్గ చర్యలకు దిగారని చెప్పేసి పాకిస్తాన్ ఆర్పై మండిపడుతుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పతనం మేము చూస్తాము, బలూచిస్తాన్ స్వతంత్ర దేశం ఏర్పడతాము, పాకిస్తాన్ పతనం చూడమే మా ఏకైక లక్ష్యం, మా ఎజెండా అని చెప్పేసి కూడా ఇప్పటికే BLA వార్నింగ్ ఇస్తుంది. సో దీంతో పాటుగా పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తాము, అంతం చేసే భారత్ కు మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది.
మిగతా ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉండాల్సిందే, పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందే, నశింపజేయాల్సిందని చెప్పేసి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. సో రోజు రోజుకు బిఎల్ఏ ఒక రకంగా బలవంతంగా బలపడుతూ ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం కూడా స్ట్రెంథన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహాయంతో ఇప్పటికే మెజార్టీ దాదాపు 80% 90% బలూచిస్తాన్ తన స్వాధీన హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆ సైన్యం కావచ్చు, అదేవిధంగా అధికారిక కేంద్రాలన్నీ కూడా ఆఫీసు కార్యాలయాలు కూడా ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతికి వెళ్ళాయని తెలుస్తోంది. సో ఇప్పుడు పాకిస్తాన్ చేతులు ఎత్తేయడం తప్ప మరొక ఆప్షన్ లేకుండా పోయింది. పాకిస్తాన్ కు ఇప్పటికే అనేక సంక్షోభాలను అందిస్తా ఉన్నాయి. ఒకవైపు భారత్ నుంచి ఇప్పటికే ఎప్పుడు అంటే ఆర్మీ తీవ్రవాదుల విషయంలో భారత్ మరోసారి మాపై యుద్ధానికి దిగి అటాక్ చేసే అవకాశం ఉందా అనే ఒక ఆలోచన కూడా భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతున్న దర్మిలా ఇప్పటికే ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మరింత కొంతమంది తీవ్రవాద టార్గెట్ గా భారత్ దాడి దిగే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా టెన్షన్ పడుతూ ఉంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైలెంట్ గా చాప కింద నీరులా విస్తరిస్తూ ఒక్కొక్క నగరాన్ని, ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటుంది. సో అతి త్వరలోనే బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీ లేని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైనా పాకిస్తాన్ సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ జెండాలన్నింటినీ కూడా తీసేశారు, బలూచిస్తాన్ జెండాలను ఎగరవేశారు. సో దీంతో పాటుగా ఇక నెక్స్ట్ టార్గెట్ గా కేవలం బలూచిస్తాన్ స్వతంత్ర దేశమే కాదు, ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ మా జోలికి రాకుండా పాకిస్తాన్ తీవ్రవాదాలు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీకి సరైన బుద్ధి చెప్పాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి 100 ఈ గ్యాస్ బావులపైన ఏకకాలం దాడి దిగింది. ఇవంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. రోజుకొక పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పైన కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన అనేక విషయాలు రోజుకొక అంశంతో సంచలనం సృష్టిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మొన్న లాస్ట్ 3 నెలల క్రితం నుంచి చూసుకుంటే వరుసపెట్టి రోజు ఏదో ఒక ఇష్యూతో ఎప్పుడు మీడియాలో ఉంటూ సంచలనంగా మారుతా ఉంది. ఎప్పుడైతే మార్చి నెలలో రావల్పిండి వెళ్తున్నటువంటి జాఫర్ అనే ఎక్స్ప్రెస్ ను ఏకకాలంలో రన్నింగ్ ట్రైన్ నే 500 మందితో వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ ని ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. అది పెద్ద సంచలనంగా మారింది ఇంటర్నేషనల్ గా. అప్పుడే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క అసలు పోరాటం దేనికి, ఎందుకు అని చెప్పేసి ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. అప్పటి నుంచి కూడా వరుసపెట్టి రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తుంది. పాకిస్తాన్ టార్గెట్ గా, పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ గా రోజుకొక చర్యకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో పలు విధాలుగా ఆర్మీని టార్గెట్ చేస్తూ దాడిలో దిగుతున్నారు. సో మొత్తంగా బలూచిస్తాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో బలూచిస్తాన్ దాడులకు పాకిస్తాన్ హ్యాండ్స్ అప్ అని తెలుస్తోంది. అదే సందర్భంలో బలూచిస్తాన్ ను పాకిస్తాన్ ఏమీ అనలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో పడిపోయిందని చెప్పేసి ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నారు. అతి త్వరలోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కూడా అఫీషియల్ గా అధికారికంగా ఇప్పటికిప్పుడు బిఎల్ఏ ప్రకటించుకున్నప్పటికీ అధికారికంగా కూడా స్వతంత్ర దేశంగా ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పేసి చర్చ జరుగుతోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు మరొక పెద్ద బలూచిస్తాన్ రూపంలో పెద్ద షాక్ తగలబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, సింధు జలాల దాకా కరువు కాటకాలు, మొత్తంగా కూడా ఒక రకమైన గందరగోళ పరిస్థితిలో ఉంది, అయోమయం పరిస్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుందనే తెలియని పరిస్థితి. ఎందుకంటే అంతర్జాతీయ వ్యాప్తంగా ఇప్పటికే పాకిస్తాన్ తో తీవ్రవాద ముద్ర ఉంది. ఇప్పుడే అక్కడ మొత్తం కూడా అన్ని దేశాలు ప్రపంచ బ్యాంకుల ముందు కాళ్ళ మీద వేల మీద పడి అడుక్కునే పరిస్థితి ఇచ్చింది. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సంక్షోభంలోకి కూరుకుపోవడంతో అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచ బ్యాంకు నుంచి సహా మిగతా దేశాలు కూడా పాకిస్తాన్ కు సహాయం చేయలేని దుస్థితిలో ఉంది. సో ఇప్పుడు మొత్తంగా కూడా పాకిస్తాన్ ఒంటరైపోయి ఎవరైతే ఎక్కడైతే తీవ్రవాదాన్ని పెంచి పోషించి సహజ వనరులు ఉండి కూడా కాపాడుకోలేక, ఒక దేశ అభివృద్ధిని చూసుకోలేక కాశ్మీర్ లేకుంటే మత ఛాందసవాదంతో భారత్ ను ఇబ్బంది పెట్టాలి, దాడులకు తెగబడాలని ఒక తీవ్రవాద చర్యలతో ఉన్నటువంటి పాకిస్తాన్ కు ఇప్పుడు బలూచిస్తాన్ కావచ్చు, ఇటు తీవ్రవాదం రెండు మొత్తంగా పాకిస్తాన్ మింగేసి పాకిస్తాన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి మనం అనుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.